ఏమిటిది? కనపడ్డలా 2 సిగరెట్లు. నేను అడుగుతోంది వీటి గురించి కాదు, వాడి గురించి. 30-60 అంటాడేమిటి? పట్టాకత్తి అని బెదిరిస్తున్నాడేంటి? అసలు ఇంతకీ ఎవడు వాడు? మా మేనమామ. వాడికి జాతకాలు పిచ్చి, చిలక జోస్యం చెప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలక 30 days లో కనుక మీ మేనల్లుకు పెళ్లి అయితే 60 days లో నీకు పట్టాకత్తితో పెద్ద గండం ఉందని చెప్పిందంట. వాడు ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నాడు. మీరేం కంగారు పడద్దు. దీనికి నేను మీరు కూడా ఆలోచించాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న చిలకని అడిగాను. ఆ చిలక ఏం చెప్పిందో తెలుసా? 30 days లో కనుక నీకు పెళ్లి కాకపోతే 60 days లో ఆ పిల్ల తల్లిదండ్రులకు గండం ఉందని. మరి ఇప్పుడు ఆ చిలక చూసి నమ్మాలా, ఈ చిలక చూసి నమ్మాలా అని సెంటర్ లో ఉన్నాను. బాబా రైల్వే స్టేషన్ దగ్గర చిలకే బెటర్. అలా ప్రొసీడ్ అయిపో. అంతేనట? అయితే మా మేన మా పట్టు, మా ప్రేమ సూపర్ హిట్. గేదె బాగుందయ్యా. పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వేమో 600 చెబుతున్నావు, నా దగ్గర 300 ఉంది. మనం ఎంతైనా తండ్రి కొడుకులం కదా. ఆ 300 నేను ఇస్తాను, గేదెను కొనేసే శీర్షకం పంచుకున్నా. నీకు 300 ఎక్కడివిరా? అమ్మగారు ఇచ్చారు. ఇస్తుంది. అసలు కొంటారా లేదా? నేను చెప్పినట్టు బాగా పంచాలి. అలా కానీ ముందు డబ్బులు ఏంటి బయటికి రానంటే? ఇదోనయ్యా. అయ్యా దూరసి వచ్చింది, జాగ్రత్తగా పాలు పిండుకోండి. పర్వాలేదు, వీడున్నాడు. అయ్యా ఈ పూట పాలు పిండలేదు, జాగ్రత్తగా పిండుకోండి బాబు. అలాగే ఎరా, గేదెను బాగా మచ్చు. వెనక బాగు నీదే, ముందర బాగు నాది. భలే చెప్పావురా. అప్పుడు కాదు మీ నాన్న కష్టపడి. అదేం కుదరదు. వెనక భాగం నాకు ఇచ్చి ఊడిగం చేద్దామనే. నేను చస్తే ఒప్పుకోను. నాకు ముందు భాగమే కావాలి. మేత వేసుకుంటాను, కొమ్ములకి రంగేశాను. దాని అమ్మ రంగేసుకుంటాను. తీసుకురా. తొందర రావయ్యా గేదె తీసుకునే. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుంది ఏంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అమ్మో, అత్తయ్య ఇదిగో నీ ఫోటో. ఆగరా, ఆగ. ఏ రిషా టూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు చూసి. ఓ అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా, కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ఉందిలేండి. ఆకు మీద తేనె. అసలు అక్క, గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన. రా బాబు రా, గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాందే ఉంది. మరి పైకది చూడరా? చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె, ఆకు మీద తేనె అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటు మంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి,
అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి. అది అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడు వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు, కంచ నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే జన 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 జన. తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. నవ్వుబదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయిందా పొరడు. గీయాలు నువ్వు కిరాయిస్తామని నాకెరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు, 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నమ్ముకొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఇరగొడతారు, బొక్కలు వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసినావు, పుల్టలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె, కిళ్ళి కొట్టే అద్దె చిన్న పిన్నికే కదా. నీ పంచదొర, నీ కాలు ముక్త, దాంతో చెప్పుకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాగో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి, నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. దెబ్బ తగిలిందా బావా? అబ్బే అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్య బాబాయ్, మనం ఇంత తినేసాం, ఇంత తాగేసాం, నా దగ్గర డబ్బులే లేవు బా. నీ దగ్గర డబ్బులేనున్నాయా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్ గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేం తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పుచ్చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? అప్పుగా బాబు గారు పార్సల్ కట్ట